ఆడియన్స్ మైండ్ సెట్ మారింది వచ్చే ఏం మారలేదు మధు, నేను నమ్మను అది ఎన్ని అబద్ధాలు. అంటే ఓటీటీ వల్ల నువ్వు ఒక నిమిషం చెప్తాను. ఓటీటీ వల్ల మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఆడియన్స్ పర్సెప్షన్ మారి ఆడినాయి సినిమాలు అయ్యి. లేదు ఎంటర్టైన్మెంట్ సినిమాలన్నీ. అది మధు, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్. అది బాహుబలి అయినా, అది పుష్ప అయినా, అంతే. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఇదే ఇండియన్ సినిమా. ఇంతకు మించి మారిన దృక్పథం ఇవన్నీ టెక్నాలజీ ఒక్కటే మారింది. ఈ ఇండియన్ బ్లడ్, ఈ ఇండియన్ జీను, ఆ కల్చరు, ఆ విధానాలు ఏవి మారవు మధు. మన తర్వాత తరాలు ఇలాగే ఉంటాయి, మన వెనకాల తరాలు ఎలా ఉన్నాయో మనం అలాగే ఉన్నాం. సెన్సు పెరగటం ఎక్కువ అవుతుందేమో, కానీ సినిమాలు అయితే ఇవే వస్తాయి. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, అది మన సంస్కృతి. ఎమోషన్ వల్లే కుటుంబ వ్యవస్థ నిలబడింది. భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది అద్భుతమైంది. నాకు తెలిసి సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం అంతే కుటుంబ వ్యవస్థ. దాన్ని బ్రేక్ చేయాలంటే అవ్వని పని. సినిమాలు వాటి మీదనే ఆడతాయి. ఓకే. ఎప్పుడన్నా పండగలాగా ఒకటి కొత్తగా ఏదన్నా గమ్మత్తుగా ఏదన్నా ఉంటుందేమో, కానీ కొత్తదనం అనేది కొంతమంది లోన్లీగా ఉండే వాళ్ళ కోసం మాత్రమే అది. కానీ ఎప్పటికీ సినిమా, ఇండియన్ సినిమా, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఇవి రెండే సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. అంటే మీరు సెకండ్ ఇన్నింగ్స్లో కెరీర్ అంటే బిగ్ బాస్లో సడన్గా ప్రత్యక్షమయ్యారు చాలా గ్యాప్ తర్వాత. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు 90s తర్వాత ఈ సినిమాలు ఇవ దండోరా కానీ మన మంగపతికి. అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ కానీ, మీరు ఎక్స్పెక్ట్ చేసిన పొజిషన్లో అంటే అనుకుంటున్నారా? అంటే మీరు ఏమైనా డిజైన్ చేసుకున్నారా ఇలా ఉంటే బాగుంటుందని? అంటే సాటిస్ఫైగా ఉన్నారా? సెకండ్ చాలా ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే గ్రాండ్ వెల్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది మధు, నేను నా పాత్రకి రెస్పెక్ట్ రావాలి తప్ప, నా పాత్రకు వస్తే నాకు వచ్చినట్టే కదా 100%. అలాంటి ఆ రెస్పెక్ట్ కోరుకుంటాను తప్ప మనం మిగతా అన్నీ మనం కోరుకుంటే రావు. పాత్రల తాలూకు రెస్పెక్ట్ వస్తే అది ఫర్ ఎవర్. మిగతా అన్ని తాత్కాలికం, హీరోలుగా సక్సెస్ ఇవన్నీ తాత్కాలికం. పాత్రల తాలూకు రెస్పెక్ట్ ఉంటుంది చూసావా, అది ఫర్ ఎవర్. అది ఎక్స్పెక్ట్ చేస్తామే. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మధు, గొప్ప గొప్ప పాత్రలు కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అవుతూ ఉంటాయి. ఓకే. అనివార్య కారణాల వల్ల ఆ పాత్రల తాలూకా జీవం పోతూ ఉంటుంది. నేను ఇది ఎక్కువ వాడుతున్నా ఈ మధ్య పదం, పాత్రల తాలూకు జీవం. ఇది శివాజీ చేస్తే బాగుంటుంది అనుకొని కొన్ని కారణాల వల్ల వదిలేస్తే ఆ పాత్ర తాలూకు జీవం ఉండదు. లేదు వేరే వాళ్ళ పాత్ర అనుకున్న తర్వాత మనం వెళ్తే దానికి జీవం రాదు. ఇవి ఎందుకు మారుతుంటాయంటే ఏవో కారణాలు. వాడా వీడా వాడితే పోనీ వాడా అన్నవాడికి నాకు ఏ సంబంధం ఉండదు. ఎవడో చెప్తే వాడు అతని దగ్గర పోయి అతను అలాగంటండి, ఇతను ఇలాగంటండి. అక్కడ చాలా పాత్రలు జీవం కోల్పోతాయి. మన తెలుగులో కూడా మంచి నటులు ఉన్నారు, మంచి నటులు ఉన్నారు. మనం మాత్రమే కాదు, చాలామంది మంచి నటులు ఉన్నారు. వాళ్ళందరూ కలిస్తే ఒక సినిమాకి దండోరా అవుతాయి, ఒక కోర్టు అవుతాయి. సో అవి ఎక్కడో పర్సనల్ ఈగోస్ వల్ల, పర్సనల్ ఫీలింగ్స్ వల్ల కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. అది బాధేస్తుంటుంది అంతే తప్ప పోయిందని బాధ లేదు. ఆ విషయంలో నాకు గ్రేట్గా అనిపించేది పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రకాష్ రాజ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు చాలా మాట్లాడేవాళ్ళు ఆయన గురించి. అయినా అది ఎక్కడ సినిమా దగ్గర చూపిలే ఆయన.
ఎందుకంటే ఆ పాత్ర తాలూకు జీవం ఆయనైతే పోయగలడని అనుకున్నాడు. విఘ్నతకు వదిలేశాడు, అవతల మనిషి విఘ్నతకు వదిలేసి ఆ సినిమాని రెస్పెక్ట్ చేస్తారు. అప్పుడు ఆడతాయి సినిమాలు, అప్పుడు నిలబడతాయి. ఎస్. అది నేను చెప్పేది. మనకు నచ్చలేదు కదా అని, మనకు నచ్చకపోవడం అనేది పర్సనల్ థింగ్. కథకి సెట్ అయిన మనిషిని మార్చడం అనేది కరెక్ట్ కాదు. జీవం పోతే అక్కడ ఏ నటుడినైనా సరే, నా గురించే మనం మాట్లాడట్లా, మిగతా వాళ్ళ గురించి కూడా. అది జరగకపోతే మన నటులే చాలా ప్రూవ్ చేయగలరు ఇక్కడ. ఇప్పుడు మంగపతి పాత్ర నేను చేశాను. ఏం చేశాడు విలన్గా శివాజీ. ఆ పాత్ర నాకు అయిపోతే ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చేది కదా. ఆ డైరెక్టర్ ఫీల్ అయ్యి నన్ను బిగ్ బాస్లో చూసి రాసుకున్నాడు. తన కరెక్ట్ మంగపతి నాకు ఇక్కడ పుట్టాడు అనుకున్నాడు. అవి మిస్ అవుతున్నప్పుడు, అవి మన దాకా వచ్చినప్పుడు బాధేస్తుంది. పాత్ర తాలూకా రెస్పెక్ట్ పోయిందే అంతే తప్ప మనకి ఏది రావాలో అదే వస్తుంది. సినిమా దెబ్బతినకూడదు ఒక దర్శకుడు అనుకున్నప్పుడు. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే కొన్ని చెప్పుడు మాటల వల్ల కూడా ఒక ఎక్కువ ప్లే చేస్తాయి. అవి వాటి వల్ల కూడా ఎక్కువ మిస్కమ్యూనికేషన్, దాని సంబంధాలు ఉండవు. పైగా వాళ్ళు అనుకునే దానికి కూడా సంబంధాలు ఉండవు. వాళ్ళకి ప్రత్యక్షంగా సంబంధం ఉండి మాట్లాడుకుంటే దట్స్ ఫైన్. పలానా వాడు ఇలా అన్నాడు. వాటి వల్ల నిజంగా చాలా మంది చాలా డిస్టర్బ్ అవుతుంటారు తెలియకుండా. కొన్ని నేను అదే అంటున్నాను, సినిమాలో ఇప్పుడు నాకు ఈ సినిమాకి కొన్ని అనుకుంటాం, కొన్ని పాత్రలు అనుకుంటాం, అంతకన్నా బెటర్ కావాలి అని కూడా అదే సినిమా కూడా చెప్పుద్ది, ఆపేస్తుంది సినిమాని. అప్పుడు ఆల్టర్నేట్కి వెళ్ళాలి, ధర్మం కాదు. అర్థమైందా? అలాంటి సందర్భాలు జరుగుతాయి, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇవన్నీ ఇచ్చింది సినిమానే, దాన్ని మర్చిపోకు. నీకు ఇవన్నీ ఇచ్చింది సినిమానే, దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం. అంటే సాధారణంగా మలయాళంలో చిన్న చిన్న కాన్సెప్ట్తో సినిమాలు వస్తుంటాయి. అవి తెలుగులో రాలేదు, తెలుగులో అలాంటి కథలు రావాలి, అలాంటి సినిమాలు రావాలంటున్నారు. కానీ వచ్చినప్పుడు ఇప్పుడు దండోరా అలాంటి సినిమానే, ఒక చిన్న కాన్సెప్ట్, ఒక రకంగా ఒక ఎమోషనల్. దండోరా గురించి నేను చెప్పాలంటే, దండోరా రాంగ్ రిలీజ్. దండోరా టైటిల్ వన్ సైడ్. ఇది నేను చెప్పింది కాదు, చాలామంది ఎగ్జిబిటర్లు నాకు కాల్ చేసి చెప్పింది. నేను ఆ విషయం డే 1 నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడే చెప్పా, ఈ టైటిల్ కరెక్ట్ కాదు మురళి, నన్ను నమ్మండి, ఎంత మంచి స్క్రిప్ట్ ఇది. కొంచెం హడావుడిగా రిలీజ్ టైం, ఎందుకంటే రేపు రిలీజ్ అంటే వాళ్ళ సాయంత్రం 5-6 సినిమాలు ఉన్నాయి అప్పుడు. కాదు ఉన్నా పర్లేదు, ఉన్నా కొట్టేసేది అన్నిటినీ. కానీ సర్టిఫికెట్ వచ్చింది సాయంత్రం 4 గంటలకి. థియేటర్లు ఎవరెవరో మధు దొరకలేదు, ఇవ్వరు. ఇది రాదు, రిలీజ్ అవ్వదు అని అనుకున్నారు అందరూ. అది మీకు అందరికి తెలియదు కదా, మిగతా వాళ్ళకి అందరికి తెలియదు. ఇంటర్నల్ నాకు తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకి చేతికి సర్టిఫికేట్ వస్తే థియేటర్ ఎగ్జిబిటరు ఏమండి, నాకు అది ఎగ్జిబిటరే కాదు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇది వస్తో రాదు అని పక్క సినిమాకి ఇచ్చేస్తాడు. కాబట్టే కదా నీకు 4 గంటల షోలు, ఎటు గంట టైంలో 3ంటికి షో, నైట్ 10:50కి షోలు, ఇవి దొరికినాయి ఆ సినిమాకి. ఆంధ్ర సైడ్ వచ్చేసరికి టైటిల్ బాగా ఇంపాక్ట్ చూపించింది. ఇది నాతో డిస్ట్రిబ్యూటర్లు చెప్పింది. అవును, చాలా మంది చెప్పారు, ఇది చెప్పిన విషయం చాలా మంది చెప్పారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఆ ఇష్యూ అయింది కాబట్టి లేదు. అసలు అన్న ఒక సినిమా కంటెంట్ బాగుండి ఇలాంటి థియేటర్లు, మంచి థియేటర్లు దొరికితే ఎవరు ఆపలేరు అన్నది. కొంతమంది నా మీద కసి తీర్చుకున్నారు. అసలు